కూటమి ప్రభుత్వం వ్యవసాయం రైతులంటే తమకు సంబంధం లేని సబ్జెక్ట్ అన్నట్టుగా వ్యవహరిస్తుందని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి విమర్శలు చేశారు. అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 13న పార్టీ చేపట్టిన రైతు పోరాట ఉద్యమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. జెడ్పీ కార్యాలయం వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ సాగుతుందని, అనంతరం కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు. గతంలో రైతులకు ఏ కష్టం వచ్చినా నేనున్నానని జగన్ ఆదుకునేవారని, కానీ ఇప్పుడు రైతులకు ఎలాంటి భరోసా కనిపించడం లేదన్నారు. రాష్ట్రంలో ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లభించడం లేదని, వ్యాపారులు దళారులు రాజ్యమేలుతున్నారని, ఈ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆయన విమర్శలు చేశారు. అందుకే తాము ఈ ఉద్యమాన్ని చేపట్టినట్లు వివరించారు. రైతుల పట్ల ఈ ప్రభుత్వం అత్యంత బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ ఉంది. వ్యవసాయం అంటే తన సబ్జెక్ట్ కాదు అన్నట్టుగా ఈ ప్రభుత్వం తీరు ఉంది. రైతుల్ని పూర్తిగా ప్రకృతి దయాదాక్షిణ్యాలకి లేకపోతే మార్కెట్ శక్తుల దయాదాక్షిణ్యాలకు వదిలేసి ఈ ప్రభుత్వం ఇతర కార్యక్రమాలపైన మొగ్గు చూపుతూ ఉంది. ప్రభుత్వం రైతు భరోసాకి, అదేవిధంగా ఇన్సూరెన్స్ విషయంలో, కరువు మండలాల ప్రకటన విషయంలో, సున్నా వడ్డీ అమలు విషయంలో అన్నింటిలో కూడా నాకేమీ సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంది. పైగా ఇన్సూరెన్స్ ప్రీమియం రైతులే కట్టుకోవాలా, రైతులకు స్వేచ్ఛ ఇస్తూ ఉన్నాం, రైతులకు స్వతంత్రం ఇస్తున్నాం అనే పేరు మీద లక్షల మంది రైతులు ఈరోజు ఇన్సూరెన్సు పరిధి నుండి బయటికి పోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఎక్కడ కూడా రైతుల దగ్గరికి వెళ్ళి ప్రీమియం కట్టించుకునే పరిస్థితి లేదు. ఇంతకుముందు దాదాపు 100 కోట్ల ప్రీమియం గవర్నమెంటే చెల్లించే జగన్ గారి హయాంలో ఈరోజు రబీలో అయితే 2%, ఖరీఫ్లో అయితే 2%, రబీలో అయితే 1.5%, వాణిజ్య పంటలకు 5% ప్రీమియం చెల్లించి తీరాల్సిందే అని చెప్పి ఈ ప్రభుత్వం రైతుల నుండి ప్రీమియం వసూలు చేస్తూ ఉంది. దీనికి తోడు ఎక్కడ కూడా రైతులకు మద్దతు ధర కల్పించడానికి ఈరోజు ఎలాంటి భరోసా ఇవ్వడం లేదు ఈ ప్రభుత్వం. అదేవిధంగా రైతుల నుండి ఈ కొనుగోలు విషయంలో కానీ, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కానీ ధరల స్థిరీకరణ నిధి కానీ, లేకపోతే ప్రకృతి వైపరీత్యాల నిధి కానీ ఈసారి ఈ ప్రభుత్వం కేటాయించలేదు. అందుకనే పూర్తిగా ప్రభుత్వం బాధ్యతల నుంచి వైదొలిగిందనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. అందుకనే రైతు సమస్యలపైన నిలదీయడానికే ఈ నెల 13వ తేదీ జరిగేటువంటి ధర్నాకు పార్టీ యావత్తు కూడా కదిలి రావాల్సిందిగా కోరుతా ఉన్నా.